హరిశ్చంద్రుడు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. కాని ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తన భార్యను, కుమారుడిని కోల్పోయాడు, రాజ్యాన్ని కూడా వదిలేశాడు. మరణానంతరం హరిశ్చంద్రుడు సత్యలోకంలో రాజుగా స్థాపితుడయ్యాడు. అది సత్యసంధులు, నిజాయితీగల ఆత్మలకు మాత్రమే లభించే స్వర్గంలోని అత్యున్నత స్థానం. అతని ఆత్మ వెలుగుతో ప్రకాశించిపోయింది. ఇంద్రుడు కూడా ఈ విషయంలో అసూయపడేవాడు, ఎందుకంటే హరిశ్చంద్రుడి మహిమ స్వర్గంలో అధికమవుతూ వస్తుంది. దీంతో దేవతలు భయపడి, ఈ ఆత్మ శాశ్వతంగా ఇక్కడే ఉంటుందా అని బ్రహ్మను అడుగుతారు. అప్పుడు బ్రహ్మ, ఇది శాశ్వతం కాదు. సత్కర్మఫల ప్రభావం పూర్తయిన తర్వాత హరిశ్చంద్రుని ఆత్మ విష్ణువులో లయమవుతుంది అని అంటాడు. ఈ కథ ద్వారా ఒక సత్యవాది తనే సాక్షాత్తు దేవతలకు కూడా ఆదర్శంగా నిలవగలడు మరియు సత్యం అనేది మోక్షానికి మార్గం అవుతుందని తెలుస్తుంది.